ఓం నమ శివాయ. నిన్నటి పారాయణంలో మనలో 10 వాయువులు ఉన్నాయని, వాటిని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, ధనంజయ దేవదత్తములు అంటారని తెలుసుకున్నాం. అయితే వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే ప్రాణము అంటే కదలిక కలిగినది. ప్రాణవాయువు లోపలికి వెడుతుంది, బయటికి వస్తూ ఉంటుంది. అంతే కదండి. మనం పీల్చుకున్నప్పుడు గాలి లోపలికి వెడుతూ ఉంటుంది, మళ్ళీ విదిలేసినప్పుడు బయటకు వస్తుంది. ఇది కనుక ఆగిపోయినట్లయితే ఈ శరీరం శివము కాదు, శవము అంటారు. ఇక రెండవది అపానవాయువు. మనం తినిన పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగులను పాడు చేయగల పదార్థాలు ఉంటే వాటి వ్యగ్రతను తగ్గించడానికి అధోముఖంగా అంటే రివర్స్లో కిందకి వెడుతూ ఉంటుందన్నమాట. దీనిని అపానవాయువు అని పిలుస్తారు. ఇక మూడవది వ్యానవాయువు. వ్యానవాయువు మన శరీరం వంగడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. వంగడానికి అంటే చూడండి, చేతులు కాళ్ళు వంచుతూ ఉంటాం, నడుము వంచుతూ ఉంటాం, ఆ పాదాలు వంచుతూ ఉంటాం. ఏదైనా సరే ఒక భాగాన్ని మనం మెడ ఇలా అలా తిప్పడానికి, దానికి అన్నిటికీ కూడా ఈ వ్యానవాయువు ఉపయోగపడుతూ ఉంటుంది. మన శరీర భాగాలను వాయు సహాయంతోనే వంగగలుగుతూ ఉంటాయన్నమాట. అందుకే వాయు సంబంధము వాత సంబంధము అంటారు. చూడండి, పక్షవాతం వచ్చిందనుకోండి, పాక్షికంగా శరీరం వంగడం ఆగిపోతూ ఉంటుంది. అటువైపు ఒకవేళ కుడివైపు వచ్చిందనుకోండి, కుడివైపు కాలు చెయ్యి బిగుసుకుపోయినట్టు అయిపోతాయి. అవి వంగలేవు, కదలలేవు. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా ఉండిపోతాయి. కాబట్టి వాయు సంబంధమే వాత సంబంధం అవుతుంది. కాబట్టి లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరం ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషం కలిగినట్లయితే ఇంకక్కడ వంగడం ఆగిపోతుంది. వంగకపోతే ఏదో దోషం వచ్చిందని మనం భావిస్తాం. అంటే అక్కడ శివుడి అనుగ్రహం తగ్గిపోయింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడో ముసలితనం వచ్చిన తర్వాత ఇలాంటి నొప్పులు రావడం అది సహజం. దానికి దోషం పట్టక్కర్లేదు. దానికి కూడా శివుడు అనుగ్రహించలేదు, నాకు ఇలా వంచేశాడు అని 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక కొంతమందికి నడుము వంగిపోతూ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోచేతులు వేళ్ళు ఇలా వంచలేరు, పట్టుకోలేరు, అలాంటివి వస్తాయి. అది కాదు. చిన్నతనంలోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేసి కూర్చుని లేవలేకుండా, కాస్త దేవుడికి పూజ చేసుకోవాలన్నా కింద కూర్చోకుండా చూడండి, ఈ కుర్చీల మీద వాటి మీద కూర్చుని చేసేస్తూ ఉంటారు, స్టూల్ మీద కూర్చుని చేసేస్తూ ఉంటారు. శివుడికి అభిషేకం చేసుకోవాలన్నా పట్టుమని 10 నిమిషాలు కింద కూర్చోలేని పరిస్థితుల్లో చిన్నతనంలోనే ఉండిపోయారనుకోండి, వాళ్ళకి వాయు సంబంధంలో దోషం వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి తగ్గింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటివి వచ్చినప్పుడు భగవంతుడికి చక్కగా మనం పూజలు చేసుకుంటూ ఆయన నామాన్నే మనం జపిస్తూ ఉన్నట్టయితే అటువంటి లోపాలని ఆయన పోగొట్టగలుగుతాడు. వాయు సంబంధంలో దోషం వచ్చినట్లయితే వంగవలసిన శరీర అవయవాలు వంగవు. కాబట్టి ఇక్కడ ప్రాణ, అపాన, వ్యాన వాయువుల గురించి తెలుసుకున్నాం. ఇక నాలుగవది ఉదాన వాయువు. ఇది ఒక చిత్రమైన వాయువు. ఈ వాయువుకే విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తానున్నాడో, ఏ రూపంతో తానున్నాడో అటువంటి రూపము కలిగిన వేరొక ప్రాణి తన తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరము లోపలే ఉన్న కొన్ని అవయవాల యందు మార్పు కలిగించగలిగిన వాయువుకి ఉదాన వాయువు అని పేరు. ఇక్కడ మీరు పట్టుకున్నారో లేదో, అంటే ఇవి స్త్రీలలో ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు, స్త్రీ సంబంధిత జంతువులలోనూ. ఎందుకంటే అదే రూపం రావడం అంటే గర్భం ధరించి అటువంటి రూపాన్నే బయటికి తీసుకురావడానికి ఈ ఉదాన వాయువు ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరంలో ఈ ఉదాన వాయువు ఉన్న కొన్ని స్థానాలు యందు చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. మనిషికి మనిషి, కుక్కకు కుక్క, పిల్లికి పిల్లై అలా పుడతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అనే పేరుతో సృష్టి జరుగుతోంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక తర్వాతది సమాన వాయువు. మన శరీరంలో సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది. మనం అన్నం తినేసి పడుకున్నాం అనుకోండి, మన తల మీద ఎన్నో వెంట్రుకలు ఉంటాయి కదండి. మళ్ళీ మర్నాడు ఉదయం చూసి పరిశీలించామనుకోండి, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ సమంగానే పెరుగుతూ ఉంటాయి, కానీ ఒకటి పెరిగిపోయి మిగిలిన 2 తగ్గిపోయి అలా ఉండవు. అలాగే పుట్టిన తర్వాత నుంచి మన శరీరంలో చేతులు, వేళ్ళు, గోళ్ళు, కాళ్ళు అన్నీ కూడా సమానంగానే పెరిగేటట్టుగా
ఈ వాయువు ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేగాని ఒక కాలు పెరిగిపోయి ఒక కాలు తగ్గిపోవడం, ఒక చెయ్యి పెరిగిపోవడం, ఒక వేలు పొడుగ్గా ఉండడం, ఒక వేలు పొట్టిగా ఉండడం అలా ఉండదు. 2 వెంపులా సమంగా ఉంటాయన్నమాట. ఆ రకంగా పెరగడానికే 2 చెవులు సమంగా ఉండడం, 2 కాళ్ళు సమంగా ఉండడం, అలాంటివి పాదాలు సమంగా ఉండడం, అలాంటివి జరపడానికి ఈ సమాన వాయువు మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి అది భగవద్ అనుగ్రహం ఆ తల్లిదండ్రులకే లేదని చెప్పుకోవచ్చు. ఒక కాలు కొంచెం పొట్టిగా ఉండి, ఒక కాలు పొడుగుగా ఉండి, పుట్టుకతోటే అలా పుట్టని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అది శంకరుడి అనుగ్రహం మనకి లేదు, పుట్టే బిడ్డలకి ఏనాడో చేసుకున్న తల్లిదండ్రుల పాపం అనే విషయాన్ని మాత్రం గ్రహించాలి. కాబట్టి ఇలా సమానంగా పెరిగేటట్టుగా ఈ వాయువును పెట్టిందెవరు? శంకరుడి ఆజ్ఞ ప్రకారమే ఈ వాయువు సమాన వాయు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. ఇక నాగవాయువు. నాగవాయువు అంటే దీనిని నాగము అని కూడా అంటూ ఉంటారు. తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ మనం తినేసినట్లయితే ఆ పదార్థం జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. ఎందుకని? లోపల గాలి తిరగదు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక సంచిలో మనం కొంత సామాను పెట్టగలము అంటే ఆ సామాను పెట్టేటంత వరకే పెట్టగలగాలి. కుక్కేసి పెట్టేస్తే బయటికి చిరిగిపోవడమైనా అయిపోతుంది, బయటకైనా వచ్చేస్తూ ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు సర్వసాధారణంగా మన ఆడవాళ్ళకి సంబంధించిన ఇంట్లో సంబంధించిన విషయంగా చెప్పాలి అంటే ఈ ఊరగాయలు, పచ్చళ్ళు, లేకపోతే పొడులు అన్నీ కూడా సీసాల్లో పెడుతూ ఉంటాం. నిండా కుక్కేసి మూత దాకా వచ్చేటట్టు పెడతామండి. కొంత గాలి ఉండేటట్టుగా కొంత పెట్టి అప్పుడు దానికి మూత పెడుతూ ఉంటాం. ఎందుకని? ఆ గాలి తిరుగుతూ ఉంటేనే ఆ లోపల పదార్థం కూడా మనం తీసుకోవడానికి రేపొద్దున చెంచాతో తీసుకోవాలనంటే అది తీసుకోగలగడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఆ పదార్థం పాడైపోకుండా ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా మనం ఎంత తినాలి అన్నది ఆలోచించుకుని చూడండి. అందరూ 3 వంతులు తినండి, ఒక వంతు విదిలేయండి, మరీ గొంతులో మెతుకులు వచ్చేంత వరకు తినకండి అంటూ ఉంటారు. ఎందుకని? అంతలా తినేస్తే లోపల గాలి ఉండదు, నీరు తాగడానికి స్థలం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఈ తిన్న గాలి లోపలున్న గాలి బయటికి రాలేక, లోపలికి వెళ్ళలేక ఎక్కడున్నది అక్కడ స్తంభించిపోతూ ఉంటుంది. దాన్నే చూడండి గ్యాస్ పట్టేసిందండి అంటూ ఉంటారు మన భాషలో చెప్పాలంటే. గ్యాస్ నొప్పి వచ్చేస్తుందండి, గ్యాస్ పట్టేసిందంటే ఏం తిన్నావు అని అడుగుతూ ఉంటారు చూసారా? అలాగా మనల్ని అంతలా తినకండి అని చెప్పడానికి సూచనిస్తూ ఆ లోపలున్న గాలి త్రేన్పు రూపంలో బయటకు వస్తుంది. అందుకనే అంటే మొట్టమొదటి ముద్ద తినగానే తేన్పు వచ్చేస్తే ఇంకా ఆపేయండి అని కాదు. కొంత గాలి లోపల ఉన్నది బయటికి వస్తూ ఉంటుంది. చాలా మటుకు తిన్నాక చూడండి ఇంకా తేన్పు వచ్చేస్తూ ఉంటుంది. అది తిన్న తర్వాత ఆ తేన్పు వచ్చిన తర్వాత ఇంకా తినవద్దు అని ఈ నాగవాయువు త్రేన్పు రూపంలో చెప్పబడుతూ ఉంటుంది. ఆ తేనుపు వచ్చినప్పుడు వచ్చిన గాలికే నాగము అని పేరు. కాబట్టి ఇప్పటివరకు మనం ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ వాయువుల గురించి తెలుసుకున్నాం. ఇక తర్వాతది కూర్మవాయువు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ వాయువు శరీరంలో మిగిలిన వాయువులలా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీలు లేదు. ఈ వాయువు చాలా చెప్పాలంటే అలర్ట్గా ఉంటుందన్నమాట. ఇది కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. కనురెప్ప పడడంలో కూర్మవాయువు ఉంటుంది. అంతేకాకుండా శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయువు నిలబడి ఉంటుందన్నమాట. మృత్యువు వచ్చే ముందు కూర్మవాయువు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే కొంతమందికి చూడండి ఒళ్ళల్లో బాగుండకపోయినా ఏంటో అండి ఏదో ఒక కళ తగ్గిపోయింది, ఎలాగో ఉన్నారు, అంత నిండుగా అనిపించట్లేదు అంటూ ఉంటారు. ఎందుకని? ఆ కూర్మవాయువు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కళ్ళల్లోనే చాలామందికి తెలిసిపోతూ ఉంటుంది చూడండి. కళ్ళల్లో కళగా లేదండి, ఏంటోగా ఉన్నారు, ఎప్పట్లా లేరు అని మనకి చూసిన వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. అందుకనే మృత్యు వచ్చే ముందు ఈ కూర్మవాయువు బయటికి వెళ్ళిపోవడంతో ఆయనకు ప్రేతకళ వచ్చేసింది అంటూ ఉంటారు. అందుకనే కూర్మవాయువు ఎప్పుడు కాంతి రూపంలో ఉంటుంది. ఆ మొహంలో వర్చస్సు అవి కూడా ఈ కూర్మవాయువు చెప్తూ ఉంటుందన్నమాట. తర్వాతది కృకరము. కృకరము అని మరొక వాయువు ఉంటుంది.
తినవలసిన వేళకి తినకపోతే అది మనను తినమని చెబుతూ ఆకలి రూపంలో మంట పెడుతూ ఉంటుంది. అంటే చూడండి, ఈ రోజుల్లో చెప్పాలంటే ఎసిడిటీ ఫామ్ అయింది అంటూ ఉంటారు. ఎందుకని? తినే టైంకి ఆకలేస్తోంది అని చెప్పినప్పుడు ఈ ఉద్యోగస్తులు ఏం చేస్తూ ఉంటారంటే కాస్త కాఫీయో, టీయో తాగేసేసి పని చేసుకుంటూ అన్నం తినే వేళ దాటిపోయినా, టిఫిన్ తినే వేళ దాటిపోయినా ఇంక అలాగ చేసుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఈ వాయువు ఎక్కువ చెప్పి, చెప్పి, చెప్పి అది తినకపోయేసరికి ఈ వాయువు మంట పుట్టిచ్చేస్తూ ఉంటుందనమాట. లోపల మంట పుట్టడానికి ఈ వాయువు ఆకలి ఆకలి వేస్తోంది అని చెప్పడానికి మంట పుట్టిస్తుంది. అది మనం తినకపోతే, అది చెప్పినా కూడా వినకపోతే అది మన కర్మనే అనుకోవాలి. కాబట్టి ఏ టైంకి ఏది తినాలో ప్రతిరోజు ఒక నియమంగా పెట్టుకుని, పొద్దుటే కాఫీ తాగారనుకోండి, ఫలానా టైంకి 7, 6:30, 7 మధ్యలో తాగుతాం. టిఫిను 9, 8:30, 9 లేతే 9, 10 మధ్యలో. భోజనం రోజు 1:00, 2 మధ్యలో. అయితే రోజు అదే టైంకి తినేయాలి. ఎప్పుడైనా ఏ ఫంక్షన్స్ దేనికైనా వెళ్ళినప్పుడు కుదరకపోతే అప్పుడు కొంచెం అటు ఇటుగా తేడాలొస్తాయి. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఓ 2 రోజులు అడ్జస్ట్ అయిపోయి సరి చేసేసుకోవాలి గానీ, మనకి ఎప్పుడో పనుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఈ ఐటీ ఉద్యోగస్తులు వీళ్ళకే వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు కూడా చూడండి, ఇంట్లో పనులన్నీ అయిపోయాక స్థిమితంగా కూర్చొని చేస్తానండి టిఫిను అంటారు. అప్పటికి 11:30, 12:30 అయిపోతుంది. అది తిన్నాక మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారు? అది 4:00కో, 5:00కో అవుతుంది. రాత్రి ఇంక తినరు. లేదా టీవీలు చూసుకుంటూ కూర్చొని ఏ 12, 1 అయ్యాక కొంచెం ఆకలేస్తుందంటే ఏదో ఒకటి బిస్కెట్లో లేకపోతే ఏవో ఇంట్లో ఉన్నవో ఏవో చూడండి పిండి పదార్థాలేవో చేసుకుంటూ ఉంటారు. అవో తినేసేసి, ఆ నిలవ పదార్థాలన్నీ తినేసి, మళ్ళీ పొద్దున్నకే దీనివల్ల ఏమవుతుందంటే జీర్ణశక్తి పాడైపోయి ఎసిడిటీ లాంటివి అవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి తినవలసిన వేళకి తినకపోతే అది మనల్ని తినమని చెబుతూ ఆకలి రూపంలో ఉండేదే కృకురము. ఇక తర్వాతది ధనంజయము. ఈ ధనంజయం అని ఒక వాయువు మనకుంటుంది. మనుష్యులకైతే శరీరం పడిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు ఉంటారు. జంతువులకైతే అంత్యేష్టి సంస్కారం అంటే, అంత్యేష్టి సంస్కారం అంటే తెలుసు కదండి. పూడ్చేయడము, కాల్చేయడము లాంటిది చేసేవాళ్ళు. జంతువులకైతే ఇటువంటి సంస్కారం చేసేవాళ్ళు ఉండరు. ఇంట్లో పెంచుకునే కుక్క అయితే దానికి ఏదో కొంతమంది చేయిస్తూ ఉంటారు కానీ, అదే గనక బయట కుక్క చచ్చిపోతే దానికి ఒక తాడు కట్టి వీధి చివరకు లాగి పడేస్తారు. అలా అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేకపోయినట్లయితే ధనంజయ వాయువు శరీరం లోపలే ఉండి ఆ శరీరాన్ని ఉబ్బిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చెప్పాలంటే మనుషులకి అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ ఆ పిల్లల్ని గొప్ప కోసమో లేకపోతే డబ్బు సంపాదన కోసమో అమెరికాలకి, ఇతర దేశాలకి పంపించేసేయడం మూలంచి ఆ ఇంట్లో ఒక తల్లో తండ్రో చనిపోయాడు అని చెప్తే వాళ్ళు వచ్చేది 2, 3 రోజులు పడుతుంది. అంతవరకు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ ఐస్ బాక్సుల్లో ఉంచేస్తున్నారు. పిల్లాడు రావాలి కదండీ, పిల్ల రావాలి కదండీ, ఆఖరి చూపు చూసుకుంటుంది కదండీ అని. నిజమే. ఈ ఈ ఐసు బాక్సుల్లో ఉంచేసినందువల్ల శరీరం ఆ చలికి గడ్డ కట్టేసి బిగుసుకుపోతూ ఉంటుంది. బిగుసుకుపోయినందువల్ల ఏమవుతూ ఉంటుంది? అది ఆహ్, అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు, కాల్చేటప్పుడు ఆ కట్టెల్లో పెట్టి ఎంత కిరసనాయిలు వెయ్యండి, ఎంత ఏం చెయ్యండి, ఏది చేసినా శరీరం ఆ చల్లబడిపోయి ఉన్నందువల్ల ఆహ్, తొందరగా కాలకుండా అతనికి ఆ బ్రహ్మరంధ్రం నుంచి అది వెళ్ళిపోవడానికి, ఆ వాయువు వెళ్ళిపోవడానికి సహకరించదు. కాబట్టి చాలా మటుకు సగం సగం కాలి, సగం సగం ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ఆహ్, అంటే పంపించకూడదా అండి అమెరికాలకి వాటికి అంటే, పంపించడం వేరు. ఆ పిల్లలు రాగలిగేటటువంటి ఊళ్ళు దూరాల్లో ఉండేటట్టయితే పర్వాలేదు. లేదంటే ఆ మనిషికి అది ఒక నరకమే. అయితే ఇది ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పేదేంటంటే, ఈ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేకపోయినట్లయితే ధనంజయ వాయువు శరీరం రూపంలో ఉండిపోయి, ఆ శరీరాన్ని ఉబ్బిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి మనుషులు ఐస్ బాక్స్‌లో ఉంచుతున్నారు కాబట్టి ఉబ్బిపోవట్లేదు గానీ, 4, 5 రోజులు ఉంచేస్తే ఉబ్బిపోయి వాసన కుళ్ళు కంపు కొట్టేస్తూ ఉంటాయి కదండీ శరీరాలు. అందుకే జంతువులు అక్కడక్కడ రోడ్ల మీద పోయినప్పుడు పక్కకు తీసి పడేస్తే చూడండి, మనం బస్సుల్లో వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కార్లలో వెళ్ళినా అంటే ఏసీలు అయ్యుంటే చుట్టూరా
ఈ తలుపులవి కిటికీలు అవి వేసేసుకుంటారు కాబట్టి తెలీదు కానీ బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి మామూలు బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంత దూరం వరకు ఆ మేర వరకు ఎక్కడో అక్కడ ఏదో పోయింది అన్న విషయం, ఏ జంతువో పోయింది అనేటట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ధనంజయ వాయువు ఇలా శరీరం ఉబ్బిపోయేటట్లు చేసి 4-5 రోజులు అయ్యేసరికి ఆ పొట్ట ఉబ్బిపోయి పేలిపోతుంది. అప్పుడు అందులో ఉన్న పంచభూతాలు వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ధనంజయ వాయువు శరీరాన్ని పంచభూతాలతో కలుపుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర ధనంజయ అయిన తర్వాత ఆఖరిది దేవదత్తం. ఈ దేవదత్తం చిట్ట చివరి వాయువు. నీ ఇంద్రియాలు అలసిపోయాయి, నీ మనస్సు అలసిపోయింది కనుక నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియాలకి మనసుకి ఉపశాంతి లేదు కాబట్టి నువ్వు పడుకో అని ఆవలింత రూపంలో వస్తూ ఉంటుంది ఈ వాయువు. దేవదత్తము అన్నారు. అందుకే ఈ ఆవలింతకే దేవదత్తము అని పేరు. ఆవలింతలు వచ్చిన పక్కకి నెట్టేసి ఓసారి ఆవలించేసి టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటే ఇంకా అదేం చేయలేదు. ఈ ఈ వాయువులు అన్నీ మన శరీరంలో ఉన్నాయి అని ఇప్పుడు తెలుసుకున్నాం. 10 వాయువులు. ఈ వాయువులు తమ పని చేసుకుంటూ ఉంటే మనం న్యాయం చేస్తున్నామా లేదా అన్నది ఎవరికి వాళ్ళమే ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ ఈ 10 వాయువులు చేసే మన ప్రాణాలని ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టడానికి ఎంత ప్రయత్నమో చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రాణాలని మనం కాపాడుకోవడానికి ఈ వాయువుల్ని సమంగా పనిచేసిన అవి చెప్పిన వెంటనే మనం వాటికి సమాన న్యాయం చేయడానికి మనం గనక మనస్సుతోటి మనం చేయగలిగినట్టయితే ఈ వాయువులన్నీ మన శరీరంలో ఉన్నందుకు మన ప్రాణం ఆరోగ్యంగా చక్కగా ఉండడానికి అవకాశం వస్తుంది. అవేవో ఉన్నాయండి 10 రకాల వాయువులు అంటున్నారు. ఏముంది గాలి పీల్చడం తీయడం అంటారు. అదంతా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంతే. మన పని మనం చేసుకుందాం. మనకు ఆకలేసిందని తెలిసినా కానీ కాస్త కాఫీయో టీ తాగేసి ఇంకో గంట పని అయ్యాక మొత్తం పని కంప్లీట్ చేసేసుకుని తిందాం. లేకపోతే ఇంకోటేదో చేద్దాం. కాబట్టి ప్రభంజనుడై మహావృక్షాలను సైతం విరగ్గొట్టగలిగిన వాయువుని మన శరీరం నిలబెట్టడానికి 10 రకాలైన కర్మలను లోపల ఉండి నిర్వహించేటట్టుగా ఆ పరమేశ్వరుడు మన శరీరంలోకి వాయువుని పంపిస్తున్నాడు. ఆయన అవి చెయ్యకపోతే మన బ్రతికే లేదు కదండి. అందుకే శాస్త్రం ఏం చెప్తుందండి? నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. అందుకని ఇప్పుడు శివుని ఆజ్ఞ వలన ఆయన మాటలు విని వాయువు జీవుల శరీరం నందు ఉండి వివిధ కర్మలను చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం వాయువు ఏ ఏ కర్మల్ని మన శరీరంలో ఏ ఏ వాయువు రూపంలో ఉండి చేస్తున్నాడో తెలుసుకున్నాం. అలాగే అగ్ని కూడా మన శరీరంలో శంకరుని ఆదేశ ప్రకారం చేస్తూ ఉంటుంది. అలాగే అగ్ని ఆయన ఆదేశం ప్రకారం 3 పనులు చేస్తూ ఉంటుంది. అవి ఏంటి అనే వివరాలు రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.